నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేసిన సీఎం చంద్రబాబు 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపు. విజయవాడ నగరంలో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుక. నవ్యాంధ్ర రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడని కొనియాడిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ. చంద్రబాబు హైదరాబాద్ హైటెక్ సిటీకి మించి అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతారని వ్యాఖ్య. ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలో పండుగ వాతావరణం. వాడవాడలా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుక ఘనంగా జరుగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడని ప్రశంస. ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జరుగుతున్న పీజీఆర్ఎస్. ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు నేడు 110 అర్జీలు. అన్నదానం ఎంతో పవిత్రమైందని ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి భువనేశ్వరి 70 లక్షలు విరాళంగా ఇచ్చి స్ఫూర్తిని నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పారు. ఇది ప్రజా ఉద్యమంలో మారాలని, ఎవరిని బలవంతం చేయడం లేదని, తోచిన విధంగా విరాళాలు అందించి పేదల ఆకలి తీర్చడంలో పాలు పంచుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ పటమటలోని అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తుండగా ఇటీవల 62 కొత్త క్యాంటీన్లు ప్రారంభించామని, మరో 5 సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని ప్రశంసించారు. ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు,
హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్తార్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లోని ఆయన కార్యాలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొని 76 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. నవ్యాంధ్ర రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, రెండు కళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఎప్పుడు ఆంధ్రులకు కష్టం వచ్చినా, తెలుగువారికి కష్టం వచ్చినా మరి నేనున్నానని చెప్పి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి హైదరాబాద్ని ఒక సైబరాబాద్గా మరి విశ్వనగరంగా నిర్మాణం చేయటం, ఈ రోజున రాజధాని లేని ఒక రాష్ట్రానికి 16,000 కోట్ల లేమిలో అప్పచెప్పిన 5 ఏళ్ల పసిబిడ్డ అయిన మరి ఈ అమరావతిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిర్మాణం చేసి ఒక అసమర్థుడి చేతిలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ ఒక్కదాటిగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావటం, మరి ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు గారు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్ళటం, ఈ రోజున ఈ పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి పండుగే. ఇవాళ డుండి రాకేష్ నాయకత్వంలో మరి ఆయన మనందరికీ తెలుసు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరి నూతనంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున ఇన్ని మంచి కార్యక్రమాలు, అంటే ఈ రోజున కార్యకర్తలందరికీ తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అందించటం. గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజున వాళ్ళ జన్మదినం వేడుకల సందర్భంగా 76 కేజీల కేకు, కుట్టు మిషన్లు, అదేవిధంగా పేదల ఉపాధి కోసం తోపుడు బొల్లని మా ముఖ్యమంత్రి వర్యులు బర్త్డే సందర్భంగా మా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారి చేతుల మీదుగా, జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న గారి చేతుల మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని గారి ఇన్ఛార్జిగా పక్క రాష్ట్రానికి వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులందరం కూడా సమిష్టిగా సక్సెస్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ కటింగు, డివిజన్లు ఒక 2-3 డివిజన్లో రాబోయే మహానాడికి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడిగారు, ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10 తోపుడు బళ్ళు, 10 కుట్టు మిషన్లు కూడా ఉపాధి కోసం వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న మహానేతగా చంద్రబాబు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం నెలకొల్పారని ప్రశంసించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఉమా ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సారథి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు ఫ్రూట్స్, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన జీవితం కొనసాగాలని, దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని దీవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం
ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ ఇప్పుడు ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని కానీ నిత్యం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఒక దార్శనికుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజలకి మరింత సేవ చేయాలి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉచితంగా అందజేయడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులందరూ కూడా అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఆర్జీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియాతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో విని ప్రతి అర్జీ వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు లార్డ్ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని సమర్పించగా దుర్గగుడి అర్చకులు దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ప్రసాదం చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పాల్గొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కొండపల్లికి పూర్వ వైభవం తెచ్చే విధంగా ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టి వైభవంగా కొండపల్లి బొమ్మల పండుగ నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా అన్నారు. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. బొమ్మల పండుగలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్నివాల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ప్రోత్సహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సహకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో ఇదే విధంగా కొండపల్లి బొమ్మల పండుగను మరింత ఘనంగా నిర్వహించాలని, కొండపల్లి ఖిల్లాపై నుండి కాలినడక మార్గం ద్వారా విద్యుత్ కాంతులు ఏర్పాటు, ఊరంతా పండుగ వాతావరణం కల్పించే విధంగా చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని నూతన అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటారని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా పత్రి శ్రీనివాస్ నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. గణేష్ మహారాజ్ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మహాదళకు సంబంధించిన మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడాలనేది తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నూతన కార్యవర్గం ఎన్నుకునే విభాగంలో భాగంగా ఈరోజు
శ్రీ పత్రి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రానికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ బాధ్యతలను ఇవ్వడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీనివాస్ అన్న గారు వ్యాపారవేత్తగా, అలాగే రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కృషి మరింతగా మహాదల్ వ్యవస్థాపక మాతో పాటుగా అధ్యక్షుడితో పాటుగా సమానంగా రామలక్ష్మణులు ఎలాగైతే వర్క్ చేస్తారో ఫ్యూచర్లో అలాగే ఈ రాష్ట్రానికి, హిందూ ధర్మానికి, మన ప్రజానీకానికి సమస్యలను పరిష్కరించి ఒక వేదికగా ఈ ముందుకెళ్తారని ఆశిస్తూ వారికి ఈ గౌరవ అధ్యక్షులుగా ఈ యొక్క బాధ్యతను ఇవ్వడం అండి. ఈ మహాదల్ అనే ఒక వ్యవస్థలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ మహారాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. నాట్ ఓన్లీ మహాదల్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదల్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదల్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్టుగా ఉంటూ ఈరోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే, హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఎ రవీంద్రరావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఎ రవీంద్రరావు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారదా కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నిలయపాలెం విజయ్ కుమార్ అన్నారు. పేద బ్రాహ్మణులకు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ పూర్తి సహకారం అందిస్తుందని, రానున్న కాలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. నగరంలోని ఓ ప్రముఖ కళాశాల నందు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారదా కళాశాలలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సత్యనాపురంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏదైతే పేద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఫీజు కోసం, స్కాలర్షిప్స్ కోసం ఆలోచిస్తూ చదువుల్లో ఉన్నత స్థాయిలో ఉండి చదువుతూ ఏదో ఒక ఆర్థిక సాయం కోసం చూస్తున్నటువంటి వాళ్ళ విద్యార్థులందరినీ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ని ఆదుకునేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నేను హాజరవడం చాలా సంతోషకరం. దాదాపు 1980 నుంచే ఈ యొక్క ట్రస్ట్ని స్థాపించి ఆనాడు ఈ వ్యవస్థాపకులు ఎవరైతే హరినారాయణ గారు ఉన్నారో, డాక్టర్ గారు, ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రానికి దాదాపు 50,000 రూపాయలు అప్పటి రోజుల్లోనే దానం చేసి ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని నిర్మించమని చెప్పి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి అప్పట్లోనే వినతి చేయడం, దాన్ని ఇప్పటికీ కూడా మనం అందరం కూడా రోజువారీ కార్యక్రమాలకి కూడా ఉపయోగించుకుంటున్నామనంటే అప్పట్లోనే ఆయన ఏ విధంగా డొనేషన్స్ వైపు ఆలోచిస్తున్నారనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి ఏరియాల్లో పేద బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ
కేవలం డబ్బు లేదు మా దగ్గర, మేము చదువుకోలేము అనుకునే కుటుంబాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఫ్రీ లాడ్జింగ్ కానీ, లంచ్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే చదువు కానీ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ అన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం అనేది చాలా సంతోషకరం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇటువంటి ట్రస్టులకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీ బోండమ్మ గారు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారన్న ఒక మెసేజ్ని వాళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతితో పాటుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే శక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పటమట అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సోమవారం ఉదయం జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ తెలుగువారి కీర్తి ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు మించి ఆయన జీవించాలని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని దేశ విదేశాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క తెలుగువాడికి అవసరం నేను భావిస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసం అంటే ఒక భారతదేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన మహానుభావులు పుట్టిన నెల. అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. జగజ్జీవన్ రావు గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. పూలే గారు కూడా ఈ నెలలోనే పుట్టడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ నెలలో పుట్టడం జరిగింది. సో ఈ నెలలో పుట్టిన ఈ మహానుభావులందరూ చరిత్రలో అమరజీవులుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్గా అనేకమైన విజయాలు సాధించి, అనేకమైన విజనరీతో ఆయన ఏదైతే ఊహించారో అలాంటి ఊహలు నిజం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరింత భగవంతుడు సహకరించి మరింత ముందుకు వెళ్ళేదానికి, అమరావతి నిర్మాణం పూర్తవడానికి, పోలవరం నిర్మాణం పూర్తవడానికి ఆ దేవుడి సహాయం, అదేవిధంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో అక్షయమైన సంపదలు వర్ధిల్లాలని దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో లోక కళ్యాణార్థం మరియు భక్తుల సౌభాగ్యం కోసం నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు చేసినటువంటి భగవత్ సేవా కార్యక్రమములన్నీ కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెబుతున్నది. సంవత్సరంలో అనేకములైనటువంటి పర్వలు ఉన్నాయి. ఈ పర్వల్లో వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటే పుణ్య సంపాదన చెయ్యటానికి, భగవదనుగ్రహం పొందటానికి చాలా విశిష్టమైనటువంటి రోజు. అందుకని క్షయము అంటే వినాశము అని అర్థం, అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా అభివృద్ధి చెందేది అని అర్థం. కాబట్టి ఈ తృతీయ రోజున చేసేటువంటి సమస్త కార్యములు కూడా అఖండ విజయాన్ని పొందుతాయి, సర్వాభివృద్ధికరములవుతాయి. అందుకోసమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి ప్రీతిగా మహాలక్ష్మీ యాగాన్ని శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా అక్షతది రోజున మహాలక్ష్మి యాగం చేయడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఈ యొక్క యాగ మహిమ ఏంటంటే, అక్షతృతీయ రోజున ఈ యాగం చేసినట్లయితే వాళ్ళకి
అక్షయంగా కూడాను ఐశ్వర్యాదులన్నీ వస్తాయి, కలుగుతాయి అనేటువంటిది మనకి పురాణాంతర్గతమైనటువంటి విషయము. అందుకని ఈ రోజున ఈ యొక్క మహా పర్వ మంచి పుణ్యమైనటువంటి ఈ యొక్క పండగ రోజున అక్షతృతీయ రోజున ఈ యాగం చేయడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనం ఈ యొక్క యాగాన్ని నిర్వహించి ఇప్పుడే పూర్ణాహుతితో ముగించడం జరిగింది. అందువలన అందరు భక్తులందరికీ కూడాను ఈ యొక్క యాగం వలన సర్వైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండగలందరికీ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడాను అక్షతృతీయ సంబంధించినటువంటి ఆశీస్సులు అమ్మవారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. చంద్రన్న జన్మదిన వజ్రోత్సవ వేడుకలను గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించి ఏడాది పొడవునా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని రేపు గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయాలు నిర్వహిస్తున్నట్లు పీఎంకేఎం ఫైన్స్ ఆర్ట్స్ చైర్మన్ పసుపులెట్టి వెంకటరమణ తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అపార చాణక్య సిబిఎన్ అవార్డును ఇస్తున్నామని అన్నారు. నందమూరి బసవతారకం పేరు మీద ఆదర్శ గ్రహిణి అవార్డును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతకు అందజేస్తున్నట్టు తెలిపారు. చంద్రన్న వజ్రోత్సవం అంటే 75వ సంవత్సరం పోయిన ఏప్రిల్లో ప్రారంభించాం. అక్కడి నుంచి బెలాయి ఛత్తీస్గఢ్, బెంగళూరు, కర్నూలు, మన సిద్ధార్థ ఆడిటోరియం అన్ని ఏరియాల్లో నాటిక పోటీలు జరుపుతూ ఫైనల్గా ఇక్కడ ఈ ముగింపు ఎక్కడైతే ప్రారంభించామో అక్కడే ముగింపు కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో స్వర్ణ జన్మదినోత్సవం కూడా మేమే జరిపాం. ఈ రోజున 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 76 వస్తున్నగా ఈ ఏడాది పాటు వజ్రోత్సవం కూడా మేము జరుపుతూ ఉన్నాం. ఇలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నేను 99లో ముఖ్య సేవకుడు, 2000 ముఖ్య సేవకుడు, ఇలా ఆయన మీద బయోపిక్స్ బుక్స్ రాసి రవీంద్ర భారతిలో సీఎం గారితో బాలయ్య స్పీకర్ గారితో ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే సీఎం గారితో చంద్రబాబు పరిపాలన నుంచి డాక్యుమెంటరీ కూడా 97లోనే తీసాం. మేము 100 నాటిక పోటీలు ఏర్పాటు చేసి ఆయన 2015 సంవత్సరంలో 13 జిల్లాల్లో మేము 3 రోజుల పాటు ఏకగ్రీవంగా జరపడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి చిత్తశుద్ధిగా నిస్వార్థంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే సీఎం గారి మీద బయోపిక్స్ మొట్టమొదటి బుక్స్ 99, 2000 రాసిన వ్యక్తి ఎవరైనా ఉంటే పసుపులెట్టి వెంకటరమణ అని నేనేను. అలాగే ఆయన పేరుతోటి ప్రతి జన్మదినోత్సవానికి నాటిపోటీ జరుపుతూ ఉన్నది కూడా వివిధ ప్రాంతాల్లో పీఎంకేఎం సంస్థ ద్వారా నేనే జరుపుతూ ఉన్నాను. ఆయన పేరుతోటి ధర్మచక్రం అనేటువంటి ఒక సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ సినిమాని ఆయన ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. రేపు మే మహానాడు అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధికంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక పీఎంకేఎం సంస్థ మా టీం అనే మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఎవరో కొత్తగా ఒక బుక్ రాసి ఆయన దృష్టిలో తీసుకొని పోయి అలా పైరవీలు చేసి పదవులు తీసుకొని ఈ విధంగా రకరకాలుగా వ్యక్తులు ఉంటుంటారు. కొప్పుల పీఎంకేఎం సంస్థకి చైర్మన్గా మన పసుపులెట్టి వెంకటరమణ గారు ఉంటే దానికి వైస్ చైర్మన్గా నేనున్నాను. పసుపులెట్టి వెంకటరమణ గారితో కలిసి దశాబ్దాలుగా మేము ప్రయాణం చేస్తున్నాం. వారికి చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన స్వర్ణోత్సవం, అలాగే పోయిన సంవత్సరం ఏప్రిల్ 2025 20వ తారీఖు నుంచి సంవత్సరం పాటు ఇక్కడ విజయవాడలో ప్రారంభమై దేశవ్యాప్తంగా కూడా నాటక సమాజాలతో పీఎంకేఎం ద్వారా నాటకాలు ఆడిస్తూ జన్మదిన వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించినటువంటి వ్యక్తి మా వెంకటరమణ పసుపులెట్టి వారు నిర్మాతగా, దర్శకులుగా, రచయితగా సినిమా రంగంలో 4.5 దశాబ్దాలకు పైగా ఆయనకు అనుభవం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆయన కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఒక పార్టీకి సంబంధం లేకుండా ఒక మంచి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూపించాలి అని చెప్పేసి ఆయన
ధర్మచక్రం సినిమా తీయటం జరిగింది. ధర్మచక్రం సినిమా అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపోహలు అవన్నీ తొలగిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి మనసుని, ఆయన ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి అని ధర్మచక్రం సినిమా తీశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే రెడ్ బుక్, నగ్న సత్యం రెడ్ బుక్ అనే సినిమాని ఇప్పుడు ప్రారంభించారు. దగ్గర సగం పూర్తయింది, చివరిది షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. అది ఈ కార్యక్రమాలు కాకుండా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున రేపటి రోజు అంటే 20వ తారీఖున మీ మీడియా ప్రతినిధులందరి తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేసిన సీఎం చంద్రబాబు 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపు. విజయవాడ నగరంలో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుక. నవ్యాంధ్ర రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడని కొనియాడిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ. చంద్రబాబు హైదరాబాద్ హైటెక్ సిటీకి మించి అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతారని వ్యాఖ్య. ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలో పండుగ వాతావరణం. వాడవాడలా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుక ఘనంగా జరుగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడని ప్రశంస. ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జరుగుతున్న పీజీఆర్ఎస్. ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు నేడు 110 అర్జీలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.